హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను చికెన్ పకోడీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ పకోడీ అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ దాన్ని సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాంట్లోనే 2 లెగ్ పీసెస్ కూడా వేయించుకున్నాను. చికెన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాక ఇందులో ఒక అరచక్క వాటికి నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాటికి సాల్ట్ని కూడా యాడ్ చేసినాక 1/4 టేబుల్ స్పూన్ వాటికి పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వాటికి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వాటికి యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ వాటికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమంలో ఒక 2 టేబుల్ స్పూన్ వాటికి కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను కలర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు రెడ్గా కనిపించాలనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చికెన్ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి నిమ్మకాయ రసం పిండాం కదా, అదే సరిపోతుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడే కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకేసారి కలుపుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు మనం ఇలా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా లెగ్ పీసెస్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టిస్తే ఈ మసాలా అనేది చికెన్ మొత్తానికి పడుతుంది. చికెన్ ఇలాగ ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని 1 గంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాండీలో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 లెగ్ పీస్లని ఫ్రై చేస్తున్నాను. ముందుగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పై వాటికి బాగా ఎర్రగా అవుతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. మనకి లెగ్ పీసెస్లు మొత్తం ఫ్రై అయ్యేటప్పటికి 15 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలకు ఒకసారి మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అయిపోయినాక నేను రెండో వైపుకి తిప్పుతున్నాను. ఇలాగ 5 మినిట్స్కి ఒకసారి అటు ఇటు కదుపుతూ ఉంటే చికెన్ అనేది మనకి పూర్తిగా కుక్ అవుతుంది, లేదంటే ఒకవైపు పచ్చిగా ఉంటుంది. ఇలాగ 2 వైపులా తిప్పుకున్నాక కూడా మనం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 15 నిమిషాలకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని తీసేసేసి మళ్ళీ మనం ఇందాక చిన్న ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాం కదా, చికెన్ ముక్కల్ని, వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. మిగిలిన చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇట్లా నూనెలో విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని కూడా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం అటు ఇటు కదిపితే మనకి ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్ అయిపోతుంది. ఈ చికెన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాక తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ చూడటానికి చాలా బాగుంది. దీన్ని ఆనియన్స్ అండ్ లెమన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్